శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీనిఖిల గురుభ్యో నమ. అరుణాచలంలో గురుమూర్తంలో ఒక సిద్ధపురుషుడు సూచించిన మనస్సును జయించే, దాని మాయాతెరని తొలగించే అడ్వాన్స్డ్ అభ్యాస ప్రక్రియతో పాటు సామాన్యులకు కూడా తెలియజేయదగిన, వారు సాధన చేయదగిన ఒక మంత్ర సాధన తర్వాత వీడియోస్లో తెలియజేస్తాను అని చెప్పాను కదా. చాలామంది స్వామి త్వరగా చెప్పండి ఆ సాధనని మెసేజ్లు చేస్తున్నారు. ఆ రహస్య శక్తివంతమైన సిద్ధప్రసాదిత సాధన గురించి ఇవాళ తెలుసుకుందాం. పూజలు వ్రతాలు చేసుకునే వారిని, ఉపాసనా పరులను మనస్సు అంతగా ఇబ్బంది పెట్టదు. ఎందుకని? పూజలు వ్రతాల స్థాయి వారు ఎలిమెంటరీ హై స్కూల్ పిల్లల వంటి వారు. అఆలు ఎక్కాలు ఎలా చెబితే అలాగే శ్రద్ధగా నేర్చుకొని అవే వల్లివేస్తూ ఉంటారు. అది టీచర్పై ఉండే నమ్మకంతో కావచ్చు, టీచర్ చేతిలో ఉండే ఆ బెత్తం చూసి ఆ భయంతో కూడా కావచ్చు. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని టీచర్ చెబితే అదే చదువుతారు. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆవకాయ అని ఎందుకు రాయకూడదు? 2 రెళ్ళు 4 ఎందుకు, 6 ఎందుకు కాకూడదు అని వారి మనస్సు ఎదురు ప్రశ్నలు వేయించదు. ఇక ఉపాసనాపరుల మనస్సు గురు పాదాలపై లగ్నమై ఉంటుంది కాబట్టి మనస్సు చిందులు వేయదు. వీరు పీజీ పిహెచ్డి లెవెల్ వారు. ఎటొచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి పిల్లలతోనే అల్లరి అంత. వీరినే సాధకులు అంటారు. ఏమీ తెలియని ఎలిమెంటరీ వారిని, అన్నీ తెలిసిన పీజీ లెవెల్ వారిని మనస్సు ఏమీ చేయదు. సగం సగం తెలిసిన హై స్కూల్ లెవెల్ దాటి పై స్థాయిలో ఉండటం, పూర్తిగా తెలిసిన పీజీ స్థాయికి క్రింది స్థాయిలో ఉండడం వల్ల మనస్సు ఈ లెవెల్లో చేసే అల్లరి చిల్లరి కుంటె పనులు అన్నీ ఇన్నీ కావు. సాధకులలో కూడా ఇంటర్మీడియట్ లెవెల్ పిల్లలతో మరీ కష్టం. డిగ్రీ స్థాయి సాధకులు ఎంతో కొంత నేర్చుకొని హాఫ్ నాలెడ్జ్ నుంచి 35% వెళ్తారు కాబట్టి అంత ప్రమాదం లేదు. మనస్సుకి ఒక మొట్టికాయ వేసి బలవంతంగా అయినా కూర్చోబెట్టగలరు. మరి అప్పుడే సాధనా మార్గంలో వచ్చిన వారికి నాకు అంతా తెలుసు, స్తోత్రాలు పూజలు పారాయణాలు భయంకరంగా చేసేశాను, ఇంకా తెలుసుకోవడానికి చేయడానికి ఏమీ లేదని మనస్సు, నాకు అంతా తెలుసు అని బుద్ధి, నేను అన్న అహంకారం ఉచ్చస్థాయిలో ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఎలిమెంటరీ హై స్కూల్ స్థాయిలోని మనో బుద్ధి అహంకారాలు అనే అడవుల్లో పడ్డ వాననీరు అంతా జాలువారి ఒక చోట పోగై ఇంటర్మీడియట్ స్థాయిల ఆనకట్టలేని వరద నీరుల ఊళ్ళని ముంచెత్తడానికి సిద్ధంగా, అంటే వారి జీవితాల సార్థకతని తుడిచిపెట్టే లెవెల్లో ఉధృతమైన స్థాయిలో ఉంటాయి. వాటిని ఎక్స్టర్నల్ ఇంజనీర్లు ఆనకట్ట డ్యాములు కట్టి ఆపినట్లు ఇంటర్నల్ ఇన్నర్ ఇంజనీరింగ్ తెలిసిన గురువులు మనోబుద్ధి అహంకారాలకు సాధనలు అనే ఆనకట్ట కట్టి వాటికి ఆ వరద నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తారు. ఆ ఆనకట్టకి మంత్ర యంత్ర తంత్ర ధ్యాన యోగ క్రియా సాధనాలనే గేట్లు పెడతారు. వీరి వరద బురదని డిగ్రీ స్థాయిలో, అంటే సాధారణ స్థాయికి తెచ్చి ఏ గేట్లు ఎత్తి ఎంత స్థాయిలో వదిలి ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలో గురువులు చూస్తారు. ఇది కత్తి మీద సాము వంటి ప్రక్రియ. ఆనకట్ట నుండి బయటకు అందమైన సోయగాలతో బయటకు వచ్చిన నీరు తన సొంత సంకల్పం, మనోబుద్ధి అహంకారాలు ఏమీ లేకుండా, నేను అన్న తలంపు కూడా లేకుండా గురువులు వదిలిన మార్గంలో వెళ్తూ దారిలో ఉన్న అన్ని బీడు భూముల్ని తడుపుతూ పచ్చని పంటలు పండేలా చేస్తూ పీజీ పిహెచ్డి స్థాయి ఉపాసనా పరుల వలె లోకోపకారం చేస్తూ అలసట లేకుండా ప్రయాణిస్తూ తన పరమగమ్యమైన సముద్రం అనే పరమాత్మలో లీనమవుతుంది. గురువు లేని జ్ఞానం పెంచుకొని
తనకు తెలిసినదే ఎక్కువ, ఇంకా తెలుసుకోవడానికి ఏమీ లేదు అనుకునే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు స్వయం ప్రకటిత మేధావులుగా తయారై సెక్యులర్లుగా మారి వరద నీరు బురద నీరుగా మారి మురికి నీటిలా కమ్యూనిస్ట్ అనే మురికి కూపంలా మారి ఊళ్ళని ముంచెత్తి సమాజాన్ని పట్టి పీడించే దుష్ట శక్తులే మారతారు. వారి జీవితాన్ని సమాజ దేశ వినాశనానికే అర్పిస్తారు. గురువుల దగ్గరికి వెళ్ళి కూడా వారి మాట వినకుండా నమ్మకుండా 1000 అనుమానాలతో గురువులకే సలహాలిస్తూ అతి తెలివితేటలు చూపించేవారు కూడా ఈ మురికినీటి కేటగిరీకే వస్తారు. కాబట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది మీకు మీరే అంచనా వేసుకునే విధంగా మీ మనోబుద్ధి అహంకారాలను మొదట మీరే పరీక్షించుకోండి. అంతా తెలుసు అనుకునే వారికి సద్గురువులు లభించరు. ఏమీ తెలియదు అని గురువుల ముందు తెల్ల కాగితం వలె ఉన్నవారి మనోఫలకంపైనే సిద్ధగురువుల ప్రణాళికలు రచించబడి లోక కళ్యాణానికి ఉపయోగపడే విధంగా సాధకులని పరమగమ్యమైన పరమాత్మ వైపు సాగనంపుతారు. సాధకుల ప్రగతికి, సనాతన ధర్మ పరిరక్షణకి, లోక కళ్యాణానికి మన సిద్ధమంత్రం ఛానల్ ఎలా ఉపయోగపడుతుందో గత వీడియోల్లో నిదర్శనాలు చూసాం. దేశ రక్షణలో కూడా మన సిద్ధమంత్రం ఛానల్ సాధకులు నిఖిల గురుదేవుల శిష్యులు ఎలా తోడ్పడుతున్నారో, చైనా వారు తోక ముడిచి అక్కడ నుంచి ఎందుకు జారుకుంటున్నారో ఈ లేటెస్ట్ మెయిల్ ప్రత్యక్ష నిదర్శనం. సముద్ర మట్టానికి 13,700 అడుగుల ఎత్తులో మన సైన్యం కోసం రన్వేస్ నిర్మించారు. ఆ ఎత్తులో ప్రతికూల వాతావరణంలో పనిచేయడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. వచ్చిన వారు మా వల్ల కాదని చేతులెత్తేసిపోతున్న సమయంలో సిద్ధమంత్రం సాధకులు చేసిన సాధన వల్ల రికార్డ్ బ్రేకింగ్ సమయంలో 1 కాదు 2 స్ట్రాటజిక్ రన్వేస్ సిద్ధం చేయగలిగారు. దేశ రక్షణ నిమిత్తం వారు షేర్ చేసిన ఇతర ఫోటోలు షేర్ చేయడం లేదు. దేశ రక్షణ నిమిత్తం వారు షేర్ చేసిన ఇతర ఫోటోలు షేర్ చేయడం లేదు. సిద్ధమంత్రం ఛానల్ సాధకులకు నిఖిలేశ్వరానంద సరస్వతి స్వామివారి శిష్యులమని గర్వంగా చెప్పుకునే క్షణం ఇది. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న మనస్సుని అణిచిపెట్టకుండా మచ్చిక చేసుకుని దానిని జయించి దాని మాయ నుంచి బయటపడవేసే అద్భుతమైన రహస్య సిద్ధ సాధనని తెలుసుకుందాం. ఈ సాధనని ప్రతి సోమవారం బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ సూర్యోదయ సమయంలో కానీ చేయవచ్చు. స్నానం చేసి శుచిగా ఉతికిన తెల్లని దుస్తులు ధరించి ఉత్తర దిశ చూసేలా కూర్చుని ఎదురుగా గురుదేవుల ఫోటో పెట్టుకొని దేశవాళీ ఆవు నెయ్యి లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించి ఓం గం గణపతయే నమః అని 21 మార్లు జపించి నిఖిల గురుమంత్రం లేదా సిద్ధగురు మంత్రం కనీసం 5 మాలలు జపించాలి. తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గురుదేవుల చిత్రపటాన్ని చూస్తూ 11 మాలలు జపించాల్సి ఉంటుంది. కళ్ళు ఒత్తిడిగా ఉంటే కళ్ళు మూసుకొని నార్మల్ అయ్యాక మళ్ళీ గురుదేవుల చిత్రపటాన్ని చూస్తూ జపించండి. మంత్రం ఉపదేశిస్తున్నాను. వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు 3 సార్లు ఉచ్చరించండి. ఇదే ఉపదేశం. ఓం ఐం హ్రీం మనశ్చేతన సాధయ సాధయ హ్రీం ఐం ఓం ఓం ఐం హ్రీం మనశ్చేతన సాధయ సాధయ హ్రీం ఐం ఓం ఓం ఐం హ్రీం మనశ్చేతన సాధయ సాధయ హ్రీం ఐం ఓం. ఏ మాలతో జపించాలో చెప్పలేదు అని కింద మీద అయిపోకండి.
ఏ మాల చెప్పలేదు అంటే ఏదో ఒక మాలతో జపించవచ్చు అని అర్థం. ఇలా ఎన్ని సోమవారాలు చేయాలి అంటే మీ మనస్సులో ఉన్న అలజడి తగ్గే వరకు, మనస్సులో వచ్చే ఆలోచనలు మీరు సాక్షిగా చూస్తూ చలించని వరకు, అది స్థిమితపడే వరకు, మీలో మీ ఆలోచన విధానంలో మార్పు వచ్చే వరకు చేస్తూ ఉండండి. మనస్సుని అణిచే ప్రయత్నం చేయకండి. దానిలో సంచలనం ఉండకూడదు, కానీ అసలు చలనం లేకుండా ఉండకూడదు. ఎందుకంటే దాని పుట్టుక స్థానం నుంచి పరమాత్మ ఉండే స్థానం వరకు మనస్సే చేరుస్తుంది. అక్కడికి చేర్చే వరకు దాని ఉపయోగం ఉంది. పరమాత్మని చేర్చాక ఇహ అది ఉండదు. మాయమవుతుంది. శ్రీ నిఖిల గురుభ్యో నమః. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.